ఆగస్టు 1, 2 తేదీలలో జరిగే రెండవ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ హీరో తల్వార్ సుమన్, మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మధు యాష్కిగౌడ్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సాగర్ రోడ్, చంపాపేటలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో 4వ తరగతి నుండి అన్ని వయసుల వారు, అన్ని కేటగిరీల క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 1000 నుండి 5000 మంది పోటీదారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, చైర్మన్ మాట్లాడుతూ విజేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మొమెంటోలు, స్వీళ్లు అందజేస్తామని ప్రకటించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని, అవగాహన పెంపొందించడమే ఈ ఛాంపియన్ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. Today is International Martial Art Tournament Championship 2026 on 1st and 2nd August 2026 at Hyderabad, Telangana. Hall name is Rashmi Garden. The tournament is very good, and in this many students have participated. It's a collaboration with Kung Fu, Karate, Taekwondo, with World International Combat Martial Arts Society under Dr. Grandmaster Madhi Kannan Gaud, who is a senior instructor of Hyderabad and handling at least from 10-15 years those tournaments program. So I congratulate him from Nepal and India for this combat, karate, taekwondo and weapons tournament, and I am very glad that this is my second time as a guest I have joined this tournament. So all the best to all the students, those who are participating and taking the championship of international championship. All the best once again for all the students for tomorrow. Okay. Congratulations. Thank you. 1 minute. ఆల్ మాస్టర్స్ థ్యాంక్ యూ. ఈరోజు లక్ష్మీ గార్డెన్లో సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే ఓపెన్ ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు దాదాపు 800 మెంబర్స్ పార్టిసిపేషన్ చేశారు. రేపు ఉదయం దాదాపు 2000 మెంబర్స్ దాకా వస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ సుమన్ సార్ గారు రేపు 10 గంటలకు వస్తున్నారు ఇక్కడికి. ఈరోజు టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మన నేపాల్ మాస్టర్ కూడా వచ్చారు. అందరూ దాదాపు అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళి పార్టిసిపేషన్ జరిగింది. ఈరోజు ముఖ్యంగా కన్నన్ గౌడ్ అతను ఎంతో శ్రమించి ఈ టోర్నమెంట్ సెకండ్ టైం పెట్టడం జరిగింది. ఆల్ సీనియర్ మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేశారు ఇక్కడ. చాలా గ్రేట్, థ్యాంక్ యూ. తప్పకుండా రేపు అందరు మాస్టర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలి. సుమన్ సార్ గారు వస్తున్నారు చీఫ్ గెస్ట్గా. ప్రతి ఒక్క మాస్టర్స్కు సుమన్ సార్ గారి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ప్రెస్ మీట్ వాళ్ళకు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కన్నల తరఫున. నా పేరు రవి, బ్లాక్ బెల్ట్ 7th డాన్, తెలంగాణ షీ టీమ్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. గత లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డిలో స్టేడియంలో కండక్ట్ చేసాం. అది ఘన విజయం, సక్సెస్ అయింది. అలాగే రెండోసారి కూడా ఇక్కడ మన చంపాపేటలో 2 days కండక్ట్ చేస్తున్నాం ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. కరాటే, కుంఫు, తైకోండో అండ్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ కండక్ట్ చేస్తాం. ఈరోజు 1వ తారీఖు మనకు అందరూ ఆల్ మాస్టర్స్ మాకు సపోర్ట్ చేస్తారు. ఈరోజు 700 to 800 మెంబర్స్ రావడం జరిగింది. ఇక్కడ విజేతలు అండ్ గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు కాకుండా ఇక్కడ పార్టిసిపేషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా మన వెపన్స్లో మంచిగా క్రీడాకారులు బ్రాడ్స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కటా, టీమ్ కటా, వెపన్స్ కటా ఉన్నాయి. అందులో కూడా చాలా చక్కగా మన 16 to 16 years పిల్లలు చాలా బాగా చేశారు. అలాగే ఈ ఛాంపియన్షిప్కు మన ఏషియన్ కంట్రీస్ నుంచి మన జగదీష్ సింగ్ మాస్టర్ నేపాల్ నుంచి కూడా వచ్చారు మాస్టర్. ఆ మాస్టర్కి మా ఇండియా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాస్టర్స్ ఏమంటే ఇక్కడ ఘన విజయంగా ఇక్కడ ఈరోజు సక్సెస్ అయింది కారణం మన మాస్టర్లందరూ ఐక్యతగా ఉండడం వల్ల ఈ టోర్నమెంట్ సక్సెస్ అయింది. అలాగే మాకు వెన్నింటూ ఉండి నడిపించిన మన రవి మాస్టర్, అలాగే ఆల్ స్టైల్ ఉండే పెద్దలు, అలాగే ఉండే కరాటే, కుంఫు, తైకోండో మాస్టర్లు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మాకు ప్రతి సంవత్సరాలు సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది. ఇక్కడ విచ్చేసిన మన పేరెంట్స్ కానీ
నెక్స్ట్ స్టూడెంట్స్ కానీ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. नमस्ते, हम महाराष्ट्र से आए हैं टीम लेकर यहाँ पे कराटे और कुंफू का ये जो कंपटीशन यहाँ हैदराबाद में आयोजित किया है कनन गौड़ सर ने, और बहुत ही बढ़िया और शानदार तरीके से ये कंपटीशन यहाँ हो रहा है. अलग अलग मार्शल आर्ट स्टाइल से यहाँ पे स्टूडेंट्स आए हैं, बहुत आनंद हो रहा है. उम्र अबो 4 इयर्स टू कॉलेज तक स्टूडेंट्स यहाँ मैचेस खेलने आए हैं. इस इवेंट में कराटे, कुंफू, ताइक्वांडो, बॉक्सिंग का ये सारे इवेंट्स यहाँ पे कनन गौड़ सर ने ऑर्गेनाइज़ किए और बहुत ही बड़ा प्लेटफॉर्म यहाँ पे आयोजित किया है मार्शल आर्ट के लिए. और आने वाले मार्शल आर्टिस्ट और आने वाले जो अपने जितने सारे स्पोर्ट्स अभी ये हैं इनके लिए ये कंपटीशन DSO और ये ओपन मैच ये खेलने से उनके आने वाले कंपटीशन में बेहतर कामगिरी बच्चे कर सकते हैं. यहाँ से जीतने वाले बच्चे जो हैं आगे चल के अपना खुद का राज्य का नाम, इंडिया का नाम रोशन करेंगे. नेपाल से भी यहाँ पे ग्रैंड मास्टर आए हैं कॉम्बैट्स और मास्टर्स. उसी के साथ सुमन तलवार सर यहाँ के चीफ गेस्ट हैं प्रोग्राम में. सर का भी इस प्रोग्राम में उनके हाथ से मेडल और सर्टिफिकेशन होने वाला है. बहुत ही बढ़िया ये स्टेज कनन गौड़ सर ने आयोजित किया है. हर महाराष्ट्र से हमारा टीम यहाँ पे अच्छा प्रदर्शन कर रहा है और बहुत अच्छा लग रहा है हमारे सारे कोचेस को. इतना बड़ा प्लेटफॉर्म स्पोर्ट्स के लिए उपलब्ध सर ने करके दिया है. थैंक यू वेरी मच और विश यू ऑल द बेस्ट फॉर ऑल स्टूडेंट्स एंड ऑल इंस्ट्रक्टर कोचेस. थैंक यू वेरी मच. थैंक यू. సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ది సెకండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లక్ష్మీ గార్డెన్స్ చంపాపేటలో జరుగుతుంది. ఈరోజు 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఆల్ స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్స్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా సీనియర్ మాస్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా మన స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మన డాక్టర్ మడ్డి కన్నన్ గౌడ్ గారు సార్ ఈ సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ జరగాలని మేము కోరుకుంటాం. రేపు కూడా దీనికంటే డబుల్ స్ట్రెంత్ రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా భూమి టైమ్స్ న్యూస్.